హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ బర్రెలక్క. వెల్కమ్ టు శశి టీవీ. శేఖర్ భాష గారైతే ఎలిమినేట్ అయ్యారు. నిజంగా నాకైతే మస్తు బాధ అనిపించింది అండ్ అక్కడ ఉన్నటువంటి అందరిపైన కోపం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నిజం చెప్తున్న హార్ట్ఫుల్గా నాకైతే మస్తు బాధ అనిపించింది అండ్ ఇక కళ్ళపూర్తి నీళ్ళు అయితే తిరిగినాయి. అసలు ఆదిత్య ఓం గారితోనో అలాగే శేఖర్ భాష గారితో పోల్చుకుంటే శేఖర్ భాష గారే అసలు నిజంగా మంచిగా ఉన్నాడు. అసలు హౌస్లో ఓవర్ మాటలు, అసలు ఒక మనిషి బాధపడుతుందా లేకపోతే ఏందనేది పట్టించుకోకుండా అసలు మాట్లాడుతూ చూడు, అది మాత్రం చిరాకు అనిపించింది. శేఖర్ భాష అన్న నేను ఒక క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నా. ఫస్ట్ వీక్ మొత్తం బాగా ఆడిన మీరు సెకండ్ వీక్లో అసలు ఎందుకు ఆడలేకపోయారు? సో అందులో నాకు నచ్చని క్యారెక్టర్ అంటే ఓపెన్గా చెప్పాలంటే యష్మి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ బర్రెలక్క. వెల్కమ్ టు శశి టీవీ. ఈరోజు నేను చూసినటువంటి బిగ్ బాస్ షోలో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నా. ఏంటి అంటే అసలు ఫస్ట్ విష్ణుప్రియ గురించి నేను చెప్పాలనుకుంటున్నా. అయితే ఆమె బిగ్ బాస్కి వెళ్ళడానికంటే ముందు కొన్ని వీడియోస్ పెట్టిరనమాట ఇన్స్టాలో మామూలుగా. సో ఆ ఇన్స్టా రీల్స్ చూసి అన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. కానీ నాకేమనిపించింది అంటే కొంచెం పొగరుగా, కొంచెం యాటిట్యూడ్గా ఉంటుంది అని అనిపించింది. సో ఇంకా వేరే వాళ్ళు అంటే విష్ణు గారికి తెలిసిన వాళ్ళు కూడా నాకు కొంచెం ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఉండి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అది ఇది అన్నారనమాట. సో నేను అనుకున్నా ఫస్ట్ వీక్లో చూసినప్పుడు అబ్బా బాగా యాటిట్యూడ్ అనుకున్నా. కానీ నిజం చెప్పాలంటే మస్తు క్యూట్గా మాట్లాడుతుంది, చాలా జెన్యూన్ పర్సన్ అండ్ సెన్సిటివ్ పర్సన్ అసలు. అందుకే ఇన్స్టాలో కొన్ని పోస్టులు పెడతా ఉంటారు ఎవరి గురించి అయినా కానీ. సో వాటిని అయితే నమ్మకండి. చాలా వరకు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళగానే రియాలిటీలు బయటకు వస్తాయన్నారు కదా, అక్కడికి వెళ్ళినాక చాలామంది నాకు నటిస్తున్నట్టే అనిపించింది. కానీ అందులో జెన్యూన్గా ఉన్న వ్యక్తులు ఎవరనంటే నాకు సీత గారు కనిపిస్తున్నారు, అలాగే విష్ణు గారు కనిపిస్తున్నారు, నిఖిల్ అన్న కూడా కొంచెం కనిపిస్తున్నారు. సో నిజంగా విష్ణు గారు నిజంగా చాలా నాకైతే పిచ్చిగా నచ్చింది. అయితే 2 టీమ్స్ అయితే డివైడ్ అయ్యారు కదా, ఒకటి నిఖిల్ అలాగే అభయ్ అన్న వాళ్ళది. అయితే అభయ్ అన్న వాళ్ళ టీంకి వచ్చేసి కాంతారా అనే నేమ్ పెట్టారు. సో కాంతారా అంటే మామూలుగా అందరికి తెలుసు, కాంతారా మూవీ అందులో కాంతారా అంటే దేవుడు వచ్చినప్పుడు గట్టిగా అరవడం. సో అది అనమాట. నాకేమనిపించిందంటే అందులో ఆల్రెడీ ఒక కాంతార లాంటి ఆమె ఉంది. బట్ కాంతార దేవత వస్తే ఆ దేవత పైమీనికి వచ్చినప్పుడు మాత్రమే మనుషులు అరుస్తారు, కానీ యష్మి మాత్రం రీజన్ లేకుండా అరుస్తుంది. కరెక్ట్ సరిపోయింది అనిపించింది ఆ టీంకి కాంతార నేమ్. ఎందుకంటే నేను 2 వీక్స్ నుంచి బిగ్ బాస్ షో చూస్తూనే ఉన్నా. సో అందులో నాకు నచ్చని క్యారెక్టర్ అంటే ఓపెన్గా చెప్పాలంటే యష్మి. ఎందుకు అని అంటే నిజంగా చాలా ర్యాష్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అసలు రీజన్ లేకుండా నవ్వుతుంది, రీజన్ లేకుండా. అసలు నాకు యష్మిది మొన్న మస్తు బాధ అనిపించింది అండ్ కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది అని అంటే అసలు ఒక టీమ్ లీడర్గా ఉన్నప్పుడు తప్పు అయితే తప్పు అని చెప్పాలి, కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పాలి. అది అక్కడ ఉండేది ఫస్ట్. కానీ దానికి అసలు యష్మి మణికంఠ వాళ్ళ టీం అక్కడ అది మురమురాలు తెస్తారు కదా, తెచ్చినప్పుడు 250 గ్రామ్స్ అని చెప్పేసి అప్పుడు అక్కడ చేసినప్పుడు అక్కడ చెప్పింది. సరే అక్కడ కాడికి కవర్ చేసింది. తర్వాత నాగ్ సార్ దగ్గర దొరికిపోయినప్పుడు మళ్ళీ ఎంత బాగా కవర్ చేసింది తెలుసా. ఆ రోజు నేను పాయింట్ ఇవ్వకుంటే ఇక్కడ 5 మంది పస్తులు ఉండేవాళ్ళు, అక్కడ 2 నంబర్స్ పస్తులు ఉన్నారు కదా, అందుకే ఆ ఏడ్చిన ఏడుపు కూడా నాకు ఎందుకో నటన లెక్కనే అనిపించింది. సో నాకైతే అస్సలు మంచిగా అనిపించలేదు. ఇంకా నిఖిల్ టీంకి వచ్చేసి శక్తి పెట్టిరు. నిజంగా ఆ టీంకి పర్ఫెక్ట్ సరిపోయింది. అందులో 2 శక్తులు ఉన్నారు. ఎవరు అని అంటే ఒకటి సీత గారు, విష్ణు గారు. సీత గారు అయితే నిజంగా గేమ్ బాగా ఆడతారు. సో చాలా జెన్యూన్గా మాట్లాడుతూ ఉంటారు. ఇక విష్ణు గారు అయితే అసలు ఇంకా ఆమె గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా సెన్సిటివ్ పర్సన్. అయితే ఈరోజు శేఖర్ భాష గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. నిజంగా నాకైతే మస్తు బాధ అనిపించింది అండ్ అక్కడ ఉన్నటువంటి అందరిపైన కోపం వచ్చింది. ఎందుకు అంటే ఫస్ట్ వీక్లో అసలు బేబక్క కానీ శేఖర్ భాష అన్న కానీ వీళ్ళిద్దరూ కామెడీ పర్సన్స్. సో శేఖర్ భాష అన్న మనం ఏ పదం ఇచ్చినా దాన్ని కామెడీ చేసేసి అందరిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళను మస్తు నవ్విస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే అసలు అక్కడ బంతిపూల దండలు తెచ్చిరు కదా, ఆ దండలు తెచ్చినప్పుడు ఎవరు హౌస్లో ఉండాలనుకుంటారు, ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటారు అన్నప్పుడు
అసలు నిజంగా అందరూ 'ఆదిత్య ఓం' గారికే దండలేసేస్తుర్రు. నాకు నిజం చెప్తున్నా హార్ట్‌ఫుల్‌గా నాకైతే మస్తు బాధనిపిచ్చింది. అండ్ ఇగ కళ్ళపొడితి నీళ్ళైతే తిరిగినాయి. అసలు 'ఆదిత్య ఓం' గారితోనో, అలాగే 'శేఖర్ భాష' గారితోనో పోల్చుకుంటే 'శేఖర్ భాష' గారే అసలు నిజంగా మంచిగా ఉన్నాడసలు హౌస్‌లో. కానీ 'ఆదిత్య ఓం' గారిని ఎందుకు హౌస్‌లో ఉండాలనుకుంటున్నాడనేసి నాకైతే ఏం అర్థం కాలేదు. ఇదంతా అసలు ఏదో గ్యామ్లింగ్ జరిగినట్టుగా నాకనిపిచ్చింది. సో, ఇలా కాకుండా ఓటింగ్ అనేది జెన్యూన్‌గా ఎయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలా జెన్యూన్‌గా ఏస్తేనే బావుంటది తప్ప, సో, ఇట్లా ఏసేసి ఏదో మనసులో పెట్టుకొని అసలు నిజంగా నాకు ఫైనల్ వరకి ఒక దండ గూడా పడకునింటే నేను ఏడ్చేదాన్నేమో. ఎందుకు నాకంత బాధనిపిచ్చింది. సో, 'శేఖర్ భాష' అన్న నాకు అంతకు ముందు వరకు గూడా తెలవదు. రీసెంట్‌గానే ఈ ఆహ్, హ్మ్, లావణ్య అలాగే వీళ్ళ ఇష్యూలోనే నాకు తెలుసు. కానీ ఎందుకో ఆ అన్న మాట్లాడే ప్రతి మాట గూడా జెన్యూన్‌గా ఉంటది. పర్ఫెక్ట్‌గా ఉంటది. సో, అట్లాంటి వ్యక్తి ఇంత తొందర ఎలిమినేట్ అవ్వకుండా ఉండాల్సిందే అనిపిచ్చింది. సో, నాకు బాగా కోపమొచ్చింది. ఇంకా ఏంటి అంటే నేను విష్ణు గారిని ఏమనుకున్నా అంటే ఖచ్చితంగా 'శేఖర్ భాష' అన్నకే దండ ఏసి ఉండాలి అంటదనుకున్నా. సో, అసలు కరెక్ట్‌గా అనిపించలేదు విష్ణు గారి విషయంలో. సో, సీత గారైతే ఇంక నేను ఫ్యాన్ అయిపోయినా. ఎందుకంటే కరెక్ట్‌గా చేసింది. అలాగే 'శేఖర్ భాష' గారు ఎలిమినేట్ అయినప్పుడు గూడా సీత గారు ఏడ్చిండ్రు గదా! నిజంగా అసలు చాలా నాకు కళ్ళకి నీళ్ళొచ్చినాయనమాట. ఎలిమినేషన్ అనేది సో, నచ్చిన వ్యక్తి, నచ్చిన సీరియల్‌లో ఉన్న యాక్టరు, లేకపోతే నచ్చిన సినిమాలో ఉన్న యాక్టర్ ఈ విధంగా జూడకుండా అసలు హౌస్‌లో ఎవరు జెన్యూన్‌గా ఉంటుర్రు, ఎవరు బాగా ఆడుతుర్రు, సో, ఆ విధంగా సెలెక్ట్ జేసుకుంటే బావుంటది. అయితే 'శేఖర్ భాష' గారు ఎలిమినేట్ అయిన తర్వాత బయటికొస్తాడు గదా! బయటికొచ్చిన తర్వాత నీకు ఆహ్, నచ్చిన వ్యక్తులు ముగ్గురు చెప్పండి. ఫేక్ అనిపించిన వాళ్ళే ఒక ముగ్గురు చెప్పండన్నప్పుడు, అందులో ఇద్దరి పేర్లయితే పెట్టిండు ఫేక్ అనిపించిన. సోనియా అండ్ మణికంఠ. అసలు డిట్టు నా మనసులో ఏముందో అవే పాయింట్స్ చెప్పిండు 'శేఖర్ భాష' అన్న గూడా. నాకు సోనియాని చూస్తే ఏమనిపించిందంటే, ఆమె లోపలికి ఎళ్ళేటప్పుడు డాన్స్ చేసుకుంటూ ఎళ్తారు గదా! అప్పుడు ఎళ్ళినప్పుడు అబ్బా! ఇంత బావుంది స్మైల్. సో, చాలా మంచి పర్సన్ లాగుంది అని నాకనిపించింది. సో, అక్కడికి పోయిన తర్వాత నవ్వు నిజంగా అసలెంత బాధున్నా ఆమె నవ్వు చూడగానే కొంచెం కూల్ అయ్యేటట్టు అనిపిస్తది. కానీ ఎలిమినేషన్ చేసేటప్పుడు ఈ ఓవర్ మాటలు, అసలు ఒక మనిషి బాధపడుతుండా, లేకపోతే ఏందనేది పట్టించుకోకుండా అసలు మాట్లాడుతది చూడు, అది మాత్రం చిరాకనిపిచ్చింది. అసలు 'శేఖర్ భాష' అన్న చెప్పినట్టుగా సోనియా లోపల 2 ఫేసులున్నాయి. సో, ఆమె అసలు నటిస్తూ ఆడుతుంది. ఇంకొకటి మణికంఠ అన్న గురించి గూడా అసలు చెప్పింది కరెక్ట్ పాయింట్స్ అసలు. స్ట్రాటజీ ప్లే చేస్తుండు, ఎమోషన్ డ్రామా ఆడుతుండని చెప్పిండ్రు గదా! అది గూడా నిజమే. అంటే ఫస్ట్ వీక్ మొత్తంలో ఏమనుకున్నానంటే, సో, మదర్ సెంటిమెంట్, సో, నా వైఫ్ కావాలి సో, అది ఓకే. అది నిజమే కావచ్చు. కానీ దాని ద్వారానే ఓట్లు సంపాదించుకోవాలనుకోవడం, అలాగే దాని ద్వారానే విన్ అవ్వాలనుకోవడం అనేది కరెక్ట్ కాదు. 7 సీజన్‌లో గూడా పల్లవి ప్రశాంత్ గారు అలాగే చేశారు. 100% అట్లా ఓట్లేసి అంతా ఆగమాగమై బయట ఏమైతుందనేది అందరికీ తెలుసు. సో, పల్లవి ప్రశాంత్ గారు ఏ విధంగా అయితే ఎమోషనల్ డ్రామా ఆడిండో, సో, ఇక్కడ గూడా మణికంఠ అన్న అదే ఎమోషనల్ డ్రామా ఆడుతుండు. సో, స్ట్రాటజీ ప్లే చేస్తుండనేది గూడా నాకు కరెక్ట్‌గా అనిపించింది. ఫస్ట్ వీక్ మొత్తం ఏంది ప్రతిసారి డ్రామా ఆడుతుండు, ఏంది ఇది సెంటిమెంట్ ద్వారా ఓట్లేయించుకోవాలనుకుంటున్నాడనేసి నాకనిపించింది. బయట జనాలకు గూడా అనిపించింది. కానీ సెకండ్ వీక్‌లో కొంచెం ఆడిండు. చూడాలి ఇంక నెక్స్ట్ వీక్ ఎలా ఆడతాడో చూడాలి. 'శేఖర్ భాష' అన్న ఒక డైలాగ్ జెప్పిండు. అయితే 'బిగ్ బాస్‌కి' అందరిని పిలుస్తున్నారు. మేరా నామ్ కబ్ ఆయేగా అని జెప్పేసి. నేను గూడా వెయిట్ జేస్తున్నా. సో, ఈ సీజన్‌లోనే నేను ఉంటా అనుకున్నా. బై మిస్టేక్‌లో ఎందుకు తీసుకోలేదో నాకు తెలీదు. నేను గూడా వెయిట్ చేస్తున్నా. మేరా నంబర్ కబ్ ఆయేగా అని జెప్పేసి. అయితే నాగ్ సార్ వచ్చేసి 2 టీమ్స్‌కి పెడతాడనమాట. ఒక గేమ్ అనేది పెడతాడు. సో, ఫైనల్‌గా ఏ టీమ్ విన్ అవ్వాలంటే వాళ్ళ లైఫ్‌లో జరిగినటువంటి రియల్ స్టోరీని చెప్పాలి అని చెప్పేసి చెప్తారు. అందులో సీత గారు చెప్పింది నిజంగా చాలా అంటే ఎమోషనల్. నిజంగానే ఆమె ఒక 5 ఇయర్స్ ఒక వ్యక్తిని లవ్ చేసి తర్వాత మర్చిపోవడం అంటే నిజంగా కష్టమే. చాలా వరకు ఇప్పుడున్నటువంటి అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని ఎవ్వరిని గూడా అంత ఈజీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకండి. ఎందుకంటే బయట రోజులు బాలేవు. ఒక వ్యక్తిని అంటే 2, 3 రోజులు డ్రామా ఆడుతుర్రు. తర్వాత పెళ్లి వరకు తీసుకొచ్చి ఇక్కడ పేరెంట్స్ ముందు బ్లేమ్ అయిపోయి, అక్కడ వాళ్ళ ముందు, జనాల ముందు, అందరి ముందు ఫ్రెండ్స్‌తోనే బ్లేమ్ అయిపోతాం. ఇప్పుడు ఒక వ్యక్తిని లవ్ చేస్తే ఏమైతదంటే అది ఫ్రెండ్ సర్కిల్‌లో తెలుస్తది. అమ్మాయి చాలా ధైర్యం చేస్తది పేరెంట్స్‌తోనే చెప్పడానికి. కానీ అబ్బాయిలు చాలా వరకి అంటే కొందరు ధైర్యం చెయ్యరు. సో, సీత గారిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలి. తను 5 ఇయర్స్ ఒక అబ్బాయిని లవ్ చేసి వదిలేసుకొని అంత డిప్రెషన్‌లోకి పోయి సైకాలజిస్టు సో, ఇవన్నీ అయిపోయి తర్వాత తను ఎంత హ్యాపీగా
ఇప్పుడు లైఫ్ లీడ్ చేస్తుంది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక సాడ్ స్టోరీ అనేది ఉంటది. సో, ఆ స్టోరీనే పెట్టుకొని లాక్కుంటూ పోయి లైఫ్‌ని స్పాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదసలు. సో, ఒకసారి సీత గారు చెప్పిన వీడియో మళ్ళీ ఒకసారి చూడండి మీకు ఓపిక ఉంటే. నిజంగా తను చెప్పింది. రీసెంట్‌గా గూడా నేనొక వీడియో జూషిన. సో, లవ్ ఫెయిల్యూర్ వల్ల అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి దూకి చచ్చిపోయింది. అది నిన్న మొన్న జరిగిన ఇష్యూ. సో, ఇట్లా ఎవ్వరు గూడా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకరు మన లైఫ్‌లోకెళ్ళి ఎళ్ళిపోయారంటే అంతకంటే మించింది ఏదో వస్తదని మనం మన లైఫ్‌ని సాగించాలే తప్ప ఒకరెళ్ళిపోయిర్రు ఇంక నేనెందుకు బతకాలని మాత్రం ఇలాంటి పిచ్చి పిచ్చి డిసిషన్స్ అయితే తీసుకోకండి. సీత గారిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటే అసలు సీత గారు నిజంగా చాలా గ్రేట్ అసలు. 5 ఇయర్స్ లవ్ చేసి అంతా మర్చిపోయి ఇప్పుడు హ్యాపీగా లీడ్ చేస్తుందంటే అక్కడే ఉండిపోయుంటే ఇంత దూరం వచ్చేది కాదు. అది వదిలేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఉంది గాబట్టి ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉంది. సో, సీత గారి వీడియో ఒకసారి అయితే మళ్ళీ చూడండి. నాకైతే నిజంగా బాగా నచ్చింది. అసలు శేఖర్ భాష అన్న నేను ఒక క్వెషన్ అయితే అడగాలనుకుంటున్నా. ఫస్ట్ వీక్ మొత్తం బాగా ఆడిన మీరు సెకండ్ వీక్‌లో అసలు ఎందుకు ఆడలేకపోయిర్రు? అసలు మీరు హౌస్ నుంచి బయటకొచ్చినందుకు మీరెంత బాధపడుతుర్రో మాకైతే తెలవదు గానీ, మేమైతే నిజంగానే బాధపడుతున్నాం. అసలు శేఖర్ భాష అన్న అంటే నిజంగానే అక్కడ అనుకోవడానికి ఫస్ట్ వీక్‌లో ఓకే. బాగా ఆడిండు. సెకండ్ వీక్‌లో అసలు ఎందుకు వీక్ అయిండు? అంటే వాళ్ళ వైఫ్‌ది డెలివరీ టైమ్ ఉంది కాబట్టి, సో, ఆ విషయంలో డల్ అయినవా? అసలు ఎందుకు డల్ అయినవో మాకెవ్వరికి అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బయట మొత్తం వేరే వాళ్ళు ఉండే టాక్ ఎలిమినేషన్ అవుతున్నారని. కానీ సడెన్‌గా మీరు ఎందుకు ఎలిమినేషన్ అయ్యిర్రో మాకు గూడా అర్థమైతలేదు. సో, మీరు ఇంకా ఎలిమినేషన్ అవ్వకుండా ఇంకా హౌస్‌లో సాగింటే బావుండు. నా ఒపీనియన్ ఇది. సో, ఇంకా బయట వాళ్ళు గూడా అసలు శేఖర్ భాష గారు మీరు ఎలిమినేషన్ అయ్యేందుకు ఇక్కడ చాలామంది బాధపడుతున్నారు. కానీ ఇంకా మీరు మంచిగా ఆడాల్సిండే. సో, మంచిగా సెకండ్ వీక్‌లో మంచిగా ఆడలేదు. చాలా డల్‌గా ఉన్నారు. యాక్చువల్లీ ఫస్ట్ వీక్‌లో ఒక గేమ్ ఉంటది. కాళ్ళ మధ్యలో అదొకటి బౌల్ పెట్టేసుకొని పరిగెత్తేది. చాలా చాలా బాగా ఆడిర్రు. బట్ సెకండ్ వీక్‌లో మాత్రం డల్ అవ్వడం వల్లనే ఎలిమినేషన్ అయింది. ఇంకా మీరు బాగా ఆడాల్సిండే. నాదైతే ఒక చిన్న డౌటు. ఏంటి అంటే, అసలు 'బిగ్ బాస్' స్టార్ట్ అయ్యి ఇప్పటికి 2 వీక్స్ అయితుంది. అందులో ఎనిమీస్ ఎవరైనా ఉన్నారు అంటే బాగా దెబ్బలాడుకోవడం గాని, మామూలుగా మాటలతో దెబ్బలాడడం వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒకటి సోనియా, విష్ణుప్రియ. సో, విష్ణుప్రియ చాలా సెన్సిటివ్ కానీ సోనియాకి, విష్ణుప్రియకి ఇద్దరికి పడక అసలు సోనియాకి విష్ణుప్రియ అంటేనే ఒక రకమైన కోపం. సో, వాళ్ళు ఆపోజిట్ టీమ్‌లో ఉన్నప్పుడు ఫుల్లు అసలు అంటే ఏడ దొరుకుతదా? ఏడ అనాలా? బయట పక్కన కూర్చొని ఏదైనా ముచ్చట్లు పెట్టినప్పుడు గూడా అసలు విష్ణుప్రియనే టార్గెట్ జేసి మాట్లాడడం. సో, నిఖిల్ అన్న గాని, ఆదిత్య ఓం గారు గాని, అలాగే మళ్ళా అభయ్ అన్న గాని, పృథ్వీ అన్న గాని వీళ్ళంతా కూర్చున్నప్పుడు గూడా ప్రతి మాట గూడా అసలు విష్ణుప్రియ గురించే మాట్లాడడం. సో, వీళ్ళది ఇలా ఉండే. అయితే నిన్న నాగ్ సారు వార్నింగ్ ఇచ్చేసరికి కొంచెం సోనియా మారినట్టు అనిపిచ్చింది. సో, వాళ్ళ అపోజిట్ టీమ్‌లో ఉన్నప్పుడు ఇగ గొడవలయినయి. ఈళ్ళిద్దరైతే ఒకటే టీమ్‌లోకొచ్చిర్రు. ఇంగ సూడాలి మరి రేపు ఇట్లనే గొడవ పడతారా? మళ్ళా కలిసిమెలిసి ఆడుతారా? ఇంగ జూడాలి మరి. అయితే ఇంకొకటి నాగ్ సార్ అయితే ప్రతి గేమ్ పెట్టినప్పుడు ఈ టీమ్ నుంచి, ఆ టీమ్ నుంచి ఒక్కొక్కటి గేమ్స్ ఒక్కొక్కరిని పిలిచి గేమ్స్ పెట్టి ఆడిపించిర్రు గదా! అందులో డాన్సులు జేషిర్రు. నిజంగా విష్ణుప్రియ నార్మల్‌గా ప్రాక్టీస్ జేసి డాన్స్ జేస్తది అనుకున్నా గానీ, విష్ణుప్రియ గారు డాన్స్ జేషిర్రు. అందులో నాకు నచ్చింది ఎక్కువ ఏది అంటే, నైనిక, నబిల్ అండ్ విష్ణుప్రియ, పృథ్వీ జేసిన డాన్స్ బావుంది. శేఖర్ భాష గారు బయటికొచ్చేటప్పుడు అసలు సీత ఏడ్చింది గదా! నిజంగా చాలా బాధనిపిచ్చింది. అసలు ఆమె ఏడ్చిన ఏడుపు అసలు చాలా జెన్యూన్‌గా ఏడ్చింది. కానీ శేఖర్ భాష గారు మీరు ఇంకా హౌస్‌లో ఉండి ఇంకా బాగా ఆడింటే, ఈ వీక్ మొత్తం మీరు డల్ అవ్వకుండా ఇంకా స్ట్రాంగ్‌గా ఆడింటే సీత ఈరోజు ఏడ్చేది కాదు. ఆమె ఏడుపుకు కారణం మీరు. ఆమె ఒక్కతే గాదు బయట మీ అభిమానులు గూడా చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు ఫస్ట్ వీక్‌లో బాగా ఆడి ఫుల్ యాక్టివ్‌గా ఉన్న మీరు సెకండ్ వీక్‌లో చాలా డల్‌గా అసలు ఎవరితోనో సరిగ్గా మింగిల్ అవ్వకపోవడం వల్ల అక్కడ మామూలుగా సీత గారు కానివ్వండి, నిజంగా విష్ణు గారు గూడా బాగా ఏడ్చిండ్రు. సో, విష్ణు గారితో అందరికంటే పోలిస్తే హౌస్‌లో సీత గారైతే ఇంకా ఎక్కువగా ఏడ్చిర్రు. అట్లనే మళ్ళీ నాకు గూడా బాధనిపిచ్చింది. సో, బయట మీ ఫ్యాన్స్ గాని, మీ అభిమానులు నాకు తెలిసి మీరు ఎలిమినేట్ అయ్యారంటే మీ వైఫ్ కూడా చాలా బాధపడే ఉంటది. ఆమె ఏం ఎక్స్‌పెక్ట్ చేసుంటదంటే కప్పు కొట్టుకొనే వస్తారనుకున్నారా? మీ సెకండ్ వీక్‌లోనే ఎలిమినేట్ అవ్వడం నిజంగా అసలు బాలేదు. మీరు ఇంకా బాగా ఆడాల్సిండే. అయితే ఫేక్ పీపుల్ పెట్టినప్పుడు సోనియా గారిని పెట్టిర్రు గదా! సోనియా గారైతే ఫుల్ ఖుష్ అయ్యుంటారు.
ఈ మణికంఠ కూడా ఖుషి అయ్యుంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి గురించి ఆళ్ళు అసలు ఫస్ట్ హౌస్‌లోకెళ్ళగానే గొడవ ఎవరితో స్టార్ట్ అయిందంటే సోనియాతోనే స్టార్ట్ అయింది. ఆరెంజ్ ఫ్రూట్ గురించి స్టార్ట్ అయింది. సో, అది కిందేసుకొని తిను, మోరీలేసుకొని తిను, ఆడేసుకొని తిను, ఏసుకొని తిను అన్న విషయంలో వీళ్ళిద్దరికి గొడవయింది. అప్పటినుంచి సోనియా ఆహ్, టార్గెట్ చేయడం, ఎలిమినేషన్స్ చేయడం, అట్లనే విష్ణు గారిని గూడా టార్గెట్ జేయడం. సో, ఇదంతా నడిచింది. బట్ మీరింకా హౌస్‌లో ఉండింటే, సోనియా మీద మొఖం మీద కొట్టినట్టుగా మీరింకా బాగా ఆడింటే, ఈ వీక్‌లో సోనియా గారు ఎలిమినేట్ అయ్యి, మీరు బాగా ఆడింటే, మీరుండింటే, ఈ రోజు మీరు ఎలిమినేట్ అవ్వకుండుంటే ఖచ్చితంగా సోనియా గారు కానివ్వండి, పృథ్వీ గారు గాని అయ్యుండేవారు ఎలిమినేట్. సో, మీరు ఈ వీక్‌లో ఎలిమినేట్ అవ్వడం వల్ల వాళ్ళు నెక్స్ట్ వీక్‌కి ఎళ్ళిపోయారు. సో, మీరు ఎలిమినేట్ అవ్వకుండా ఉండాల్సింది.